అజయ్పై అటాక్ చేయడానికొచ్చిన సుధీర్ అజయ్ని కొడతాడు. గోవింద్ ఎంత చెప్పినా సుధీర్ వినడు. శివ ఫోన్లో సుధీర్కి వార్నింగ్ ఇచ్చాడు. అభినవ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం విందా ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ మ్యాన్ ఈ మధ్య వార్తల్లో కనిపించడం లేదు. అతను చాలా రోజుల నుంచి బహిరంగంగా ఎవ్వరికీ కనపడలేదు. ప్రత్యేకించి విందా ఫ్యామిలీకి ముందు తరానికి చెందిన గోవింద్ కానీ ఈ తరానికి చెందిన సుధీర్ కానీ సరైన వాళ్ళు కాదు. విందా ఫ్యామిలీలోని థింగ్స్ పైకి కనిపించేంత సింపుల్గా లేవని శివకి ఇంతకు ముందే అనిపించింది. ఎందుకంటే విందా ఫ్యామిలీలో సుందర్ విందా ఫ్యామిలీలో మాట్లాడి రైట్ని కోల్పోయాడు. అందున కొన్ని నెలల క్రితమే సుందర్ నన్ను కలవడానికి చొరవ తీసుకున్నాడు. అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. కానీ ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అలానే భూపతినంద ఫ్యామిలీలోని రఘురాం భూపతినందపై పాయిజన్ అటాక్ జరిగింది. భూపతినంద ఫ్యామిలీ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఇంకా తెలియదు. అయితే శివకి విందా ఫ్యామిలీ భూపతినంద ఫ్యామిలీకి మధ్య డిఫరెన్స్ ఉంది. శివకి భూపతినంద ఫ్యామిలీతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. అతను పట్టించుకోడు కూడా. కానీ విందా ఫ్యామిలీ అలా కాదు. ఆ ఫ్యామిలీకి శివనే ఐడెంటిటీ అని వంశవృక్షం యొక్క పూర్వీకులు రాశారు. అలానే విందా ఫ్యామిలీ యొక్క అధిపతి పట్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అంతేకాదు శివ మాస్టర్కి సుందర్ విందాకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇలా అతను కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగానే లంబో కార్ని అజయ్ ఆఫీస్కి తీసుకెళ్లాడు. శివ లంబో కార్ దిగి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే రిసెప్షన్ ఏరియాలో సెక్యూరిటీ టీం ఉంది. మిస్టర్ శివ అంటే మీరేనా అని అడిగాడు అక్కడే ఉన్న సెక్యూరిటీ. శివ కళ్ళతోనే అవునని చెప్పాడు. ప్లీజ్ అని చైర్మన్ ఆఫీస్కి దారి చూపించాడు అతను. ఆ ఏరియాలో ఉన్న అందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకి దారిచ్చారు. లంబో శివ చైర్మన్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. శివ హాల్లోకి ఎంటర్ అవ్వగానే నలుపు రంగు డ్రెస్లో ఉన్న పర్సన్స్ అందరూ శివని చుట్టుముట్టారు. మిస్టర్ శివ, ఈ బ్లాక్ పీపుల్ అంతా నార్మల్ పర్సన్స్ కాదు. నాకు వాళ్ళతో పరిచయం ఉంది అని అన్నాడు లంబో. శివ మెల్లగా నవ్వాడు. అతనికి తెలుసు వాళ్ళంతా సింపుల్ బాడీగార్డ్స్ కాదని. శివ చుట్టూ చూశాడు. ఒక పక్కగా ఒక పెద్ద చైర్లో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న సుధీర్ కూర్చున్నాడు. అతని కళ్ళల్లో గర్వం బాగా కనిపిస్తుంది. చాలా సీరియస్గా శివని చూస్తున్నాడు. అజయ్ చైర్మన్ సీట్కి ఎదురుగా ఉన్న బల్లపై ఉన్నాడు. అతన్ని బ్లాక్ గార్డ్స్ బల్లకి నొక్కి పెట్టారు. అజయ్ తలకి గన్ గురిపెట్టుంది. శివ రావటం చూసి అజయ్ కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. శివ సూటిగా చూస్తున్నాడు. అతని కళ్ళు చాలా కోపంగా ఉన్నాయి. సుధీర్ కూడా శివ వైపు చూశాడు. శివ కళ్ళల్లో పవర్కి సుధీర్ వణికిపోతూ వెంటనే కళ్ళు తిప్పుకున్నాడు. ఎందుకో తెలియదు, తనని కంట్రోల్ చేసే పవర్ శివ కళ్ళకి ఉన్నట్లు సుధీర్కి అనిపించింది. అదే ఎదుటి వ్యక్తిలో భయాన్ని కలిగిస్తుంది. నువ్వేనా సుధీర్ అంటే అని కామ్గా అన్నాడు శివ. కానీ ఆ వాయిస్లో గొప్ప పవర్ ఉంది. ఆ మాటలు వింటే ఎవ్వరికైనా వణుకు తప్పదు. నేనే సుధీర్. ఎల్డర్ శివ అంటే నువ్వే కదా. నీ గురించి చాలా విన్నాను అని పొలైట్గా అన్నాడు సుధీర్. అప్పటికే శివ నీడలా మారి దూసుకొనిపోయి కొరడాలా సుధీర్ని కొట్టాడు. ఆ దెబ్బకి సుధీర్ 10 మీటర్లు ఎగిరి వెళ్లి గోడకి భారీగా తగిలి టప్పున కింద పడిపోయాడు. అతని చెస్ట్కి దారుణమైన దెబ్బ తగిలి విపరీతమైన దగ్గు, రక్తపు వాంతులు చేసుకున్నాడు. అతని ముఖమంతా కోపంతో నిండిపోయింది. శివ వైపు సీరియస్గా చూస్తూ నీకెంత ధైర్యం అని అన్నాడు. ఆ తర్వాత అతని మాట రావట్లేదు. దగ్గు, రక్తమే వస్తుంది. అతని ఎక్స్ప్రెషన్ అన్కంఫర్టబుల్గా మారిపోయింది. అతని కళ్ళు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. శివ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇలా అటాక్ చేస్తాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అతను కొట్టిన దెబ్బ చాలా దారుణంగా కొట్టాడు. నేను విందా ఫ్యామిలీకి ఎల్డర్ని. ఆ విషయం నీకు తెలియదా? నీకు ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? నీకు విందా ఫ్యామిలీలోని పెద్దలు నా గురించి చెప్పలేదా? నా మనిషిని కొట్టడానికి నీకెంత ధైర్యం అని చురుకైన చూపులతో అన్నాడు శివ. నువ్వు ఎల్డర్ అయితే
నేను విందా ఫ్యామిలీకి వారసుణ్ణి. నా ఐడెంటిటీ నీకు తెలియదా? మా ఇంటర్నల్ అఫైర్స్లలో జోక్యం చేసుకోవడం పద్ధతి కాదు. నేనెవరో మీకు తెలుసా? నేను విందా ఫ్యామిలీలోనే ఎల్డెస్ట్ సన్నుని. నన్ను ఈ విధంగా కొట్టడానికి నీకెంత ధైర్యం అని చిన్నగా అన్నా కోపంగా అన్నాడు సుధీర్. సుధీర్ విందా అంటూ శివ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, నీ ఐడెంటిటీ పరంగా నీకస్సలు నాతో మాట్లాడే అర్హత లేదు అని వెక్కిరించాడు. ఏంటి? నాకు అర్హత లేదా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నాడు సుధీర్. శివ స్ట్రెంగ్త్ అతని అంచనాలకు మించి ఉంది. అందులో శివతో మాట్లాడటం అతని వల్ల కావట్లేదు. అతని కళ్ళు కోపంతో నిండిపోయాయి. ఇప్పటి వరకు అతను శివతో డిస్కషన్ చేయడానికి చాలా ప్లాన్స్ ఆలోచించాడు. శివతో డిస్కషన్ చేయడమే బెస్ట్ అని అతనికి అనిపించింది. అంతలోనే అతని ఈగో నిద్రలేచింది. దీనికన్నా నా దగ్గరున్న డార్క్ గార్డ్స్ని అతని మీదకి పంపిస్తే సరిపోతుంది. దాదాపు 10,000 మంది ఉన్నారు. వాళ్ళు శివ చర్మం మొల్చి చెప్పులు కుట్టించుకుంటారు అని అనుకున్నాడు సుధీర్. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని వేస్ట్ ఫెలో, ఫేస్ టు ఫేస్ మాట్లాడు అని సీరియస్గా సుధీర్ వైపు చూస్తూ అన్నాడు శివ. సుధీర్ అంతే సీరియస్గా శివ వైపు చూస్తున్నాడు. అతని ఎక్స్ప్రెషన్స్ చాలా అగ్లీగా ఉన్నాయి. శివ చూడటానికి 25 సంవత్సరాల వయసు వాడిలా మాత్రమే కనిపిస్తాడు. సుధీర్ కంటే అతను చిన్నవాడు కావచ్చు, కానీ శివ పొజిషన్ సుధీర్ తాతయ్య కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఏంటి, నువ్వు నీ సెల్ఫ్ గురించి చెప్పకపోతే నేను విందా ఫ్యామిలీ రూల్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ విధంగా చూస్తే నువ్వు నా ముందు మోకరిల్లాలి అని అన్నాడు శివ. ఓ గాడ్, నేను నీ ముందు మోకరిల్లాలా? అసలు నీ ఎబిలిటీస్ ఏంటి? నీ స్కిల్స్ ఏంటి? అసలు విందా ఫ్యామిలీలో నా పొజిషన్ ఏంటో తెలుసా? నేను తలుచుకుంటే నిన్నిక్కడే చంపేయగలను అని సీరియస్గా అన్న సుధీర్, బ్లాక్వేర్, ఈ ఫేక్ పర్సన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేశాడు. అప్పుడే బ్లాక్గా ఉన్న ఒక మిడిల్ ఏజ్ పర్సన్ సైలెంట్గా వచ్చి శివకి 10 అడుగుల దూరంలో ఎదురుగా నిల్చున్నాడు. పెద్దవాళ్లతో నీకు అవసరమా? అనవసరంగా విందా ఫ్యామిలీ వారసుడితో పెట్టుకొని పరువు పోగొట్టుకోకు. నువ్వు విందా ఫ్యామిలీ అఫైర్స్లలో ఇన్వాల్వ్ అవ్వకపోవటమే మంచిది అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు వీర్. శివ కూల్గా చూస్తూ, నాకు యాక్ట్ చేయడం టీచ్ చేస్తున్నావా అని అన్నాడు. నాకు పెద్దవాళ్ళకి టీచ్ చేసే ధైర్యం లేదు, కానీ పెద్దవాడిగా చెప్పటం నా కర్తవ్యం. అందున విందా ఫ్యామిలీ వారసుడి పరువు తుంగలో తొక్కుతుంటే పట్టించుకోకుండా మేమెలా ఉంటాం అని డీప్ వాయిస్తో అన్నాడు వీర్. ఆ మాటతో జనరల్ ఆఫీస్ నలువైపులా బ్లాక్ డార్క్ గార్డ్స్ ముందుకొచ్చారు. దాదాపు 20 మంది వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్ళంతా చాలా బలమైన బాడీ స్ట్రక్చర్తో ఉన్నారు. సుధీర్ సీరియస్గా శివ వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నాడు. ఆ సమయంలో అతని ఫ్యామిలీకి సంబంధించిన డార్క్ గార్డ్స్ చాలా మంది అక్కడికి వచ్చారు. ఇక డార్క్ గార్డ్ లీడర్ వీర్ విందా, ఓ తరానికి చెందిన ఎక్స్పర్ట్. వీర్ స్కిల్స్ చాలా పవర్ఫుల్. అతను శివని డీల్ చేయడానికి సరిపోతాడు అని అనుకున్నాడు సుధీర్. నీకు చచ్చే వరకు మనశ్శాంతి లేదనుకుంటా అని కూల్ వాయిస్తో అన్నాడు శివ. వీర్, మీరు గట్టిగా పోరాడి ఫ్యామిలీ ప్రెస్టేజ్ని కాపాడకపోతే ఇలాంటి ఫేక్ పీపుల్ విందా ఫ్యామిలీని ఎప్పుడు భయపెడుతూనే ఉంటారు అని అన్నాడు సుధీర్. నువ్వు మామూలుగా చెప్తే వినేలా లేవు. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఇంటర్నల్ అఫైర్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది, కానీ నువ్వు మాట వినే రకం కాదు అని అన్న డార్క్ గార్డ్ లీడర్ వీర్ గంభీరంగా శివ వైపు చూస్తూ ఫాస్ట్గా శివ వైపుకి పరిగెత్తాడు. అదే టైంలో చుట్టూ ఉన్న 20 మంది బ్లాక్ గార్డ్స్ రియాక్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో శివపై అటాక్ చేశారు. శివ సైడ్ స్మైల్ ఇచ్చాడు. అతని బిగ్ హ్యాండ్ తన పక్కనే ఉంది. అదే లంబో. అతను ఒక్కసారిగా పైకెగిరి శివపై అటాక్ చేయబోతున్న అందరినీ చుట్టుముట్టి వాళ్లే ఒకళ్ళకొకళ్ళు తగులుకునేలా చేస్తాడు. ఆ దెబ్బకి అందరూ ఒకరినొకళ్ళు తగులుకొని కింద పడతారు. అయితే
వీరేమీ నార్మల్ పర్సన్ కాదు. అతని పవర్ కూడా లంబో పవర్తో సమానంగా ఉంటుంది. అతను లంబోపై అటాక్ చేశాడు. లంబో వీర్ ఫైట్ చేస్తుంటే కింద పడిన ఆ 20 మంది గార్డ్స్ లేచి శివ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో శివ ఎయిర్లా మారిపోయి తన చేతులు మాత్రమే బయట పెడుతూ మెరుపులా గాలిలో వణుకుతున్న తన చేతిని మాత్రమే వాళ్ళపై అటాక్ చేసేలా చేశాడు. అతని చేతులు గాలిలో తిరుగుతూ వాళ్ళని కొడుతుంటే ఒక్కొక్కళ్ళ ఎముకలు విరిగిన శబ్దం పెద్దగా వస్తుంది. శివ దగ్గరకొచ్చిన బ్లాక్ మాస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు చేతులు విరిగిపోయి గాలిపటాల్లా గాలిలో ఎగురుకుంటూ గట్టిగా నేలపై పడుతున్నారు. వాళ్ళు నేలపై పడటంతో మార్బుల్స్ విరిగిపోతున్నాయి. అంతా కాళ్లను చేతుల్ని పట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్ విపరీతమైన నొప్పితో ఉంది. నిజానికి విందా డార్క్ గార్డ్స్ ఎంతో శిక్షణ తీసుకున్న గార్డ్స్. అలాంటిది అలా భరించలేనట్లు కేకలు వేస్తుంటే శివ దెబ్బ వాళ్ళని ఎంతలా బాధించిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందర్నీ కొట్టిన శివ నార్మల్ పొజిషన్కి వచ్చాడు. సుధీర్ మొహంలో నెత్తుటి చుక్కలేదు. "నువ్వెలా వీళ్ళందర్నీ కొట్టావ్?" అని తడబడుతూ పెరాలసిస్ వచ్చిన వాళ్ళలా నేలపై పడిపోయిన 20 మంది గార్డ్స్ ని చూస్తూ షాక్ అయ్యాడు సుధీర్. చుట్టుపక్కల ఉన్న అందరూ శివని నమ్మలేనట్లు చూస్తున్నారు. అందులో ఎవరైతే శివ బాడీని టచ్ చేశారో వాళ్ళకి భయంకరమైన పవర్తో కూడిన షాక్ తగిలింది. వాళ్ళ బాడీలోని బోన్స్ విరిగిపోయాయి. అప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్న యుద్ధ కళలన్నీ కరిగిపోయాయి. మరొక విషయం ఏంటంటే శివ ఎంత వేగంగా కొడుతున్నాడంటే అతను కొట్టిన దెబ్బ ఏ కంటికి కనిపించలేదు. ఇలాంటి మెథడ్స్ సింప్లీ సూపర్ అండ్ అమేజింగ్. అందరూ విపరీతంగా దగ్గుతూ రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. వాళ్ళ ముఖాలన్నీ తెల్లగా పాలిపోయాయి. సుధీర్ కనిపిస్తున్న సీన్స్ ని చూస్తూ మూగబోయి శివ ఎక్స్ప్రెషన్ చూస్తూ "ఈ పర్సన్ నిజంగా అన్ప్రెడిక్టబుల్" అని అనుకున్నాడు. విందా డార్క్ గార్డ్స్ ఏ ఒక్క ప్రయత్నం చేయకుండానే శివ వాళ్ళని మడత పెట్టాడు. ఒక్కొక్క డార్క్ గార్డ్ 100 మందితో ఫైట్ చేయగల భయంకరమైన స్కిల్స్ ఉన్నవాళ్ళు. సుధీర్ ఫారెన్ లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఓవర్సీస్ లో ఓ ఫారినర్ తో గొడవ పడ్డాడు. వాడు కిరాయి సైనికుల బెటాలియన్ ని సుధీర్ మీదకి పంపాడు. ఆ టైంలో కేవలం తన 20 మంది సీక్రెట్ గార్డ్స్ తో అవతల వాళ్ళని మట్టి కరిపించి ఆ కిరాయి సైనికులు అందర్నీ సముద్రంలో షార్కులకి ఆహారంగా విసిరేశారు. అలాంటి డార్క్ గార్డ్స్ భయంకరమైన ఫైటింగ్ పవర్ శివని ఎందుకు ఎదిరించలేకపోతుందని సుధీర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరోవైపు లంబో వీర్ మధ్య పోరాటం ముగిసింది. ఇద్దరు సమానంగా ఫైట్ చేశారు. ఇద్దరు ఆ గోడకొకరు ఈ గోడకొకరు తగిలి కింద పడిపోయారు. అప్పటికే అక్కడ పడి ఉన్న బ్లాక్ గార్డ్స్ ని చూస్తున్న వీర్ ఏం జరిగిందో నమ్మలేకపోయాడు. అతను ఆ గార్డ్స్ అందరికీ లీడర్. వాళ్ళ ఫైటింగ్ స్ట్రెంగ్త్ అంతా అతనికి బాగా తెలుసు. కానీ వాళ్ళు కదలిక లేకుండా పడిపోయారు. శివ మాత్రం ఎలా ఉన్నవాడు అలానే ఉన్నాడు. అది చూసిన వీర్ కూడా ఆ క్షణంలో భయపడ్డాడు. "మిస్టర్ శివ, ఈ ముసలాడికి కాస్త స్ట్రెంగ్త్ ఉంది. నేను అతన్ని ఓడించలేకపోతున్నాను" అని రిపోర్ట్ చేశాడు లంబో. శివ లంబోని బ్లేమ్ చేయకుండా నవ్వి ఊరుకున్నాడు. ఎందుకంటే విందా ఫ్యామిలీ సామ్రాజ్య రాజధాని తరగతికి చెందిన డార్క్ గార్డ్ లీడర్ సాధారణ వ్యక్తిగా ఎప్పుడూ ఉండడు. లంబో అతన్ని డౌన్ చేయలేడు. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాడు శివ. ఇంతలో వీర్ పరిగెత్తుకుంటూ వచ్చి శివని కొట్టాడు. ఆ దెబ్బకి శివ పేలిపోయి మళ్ళీ అతుక్కున్నాడు. అది చూసిన వీర్ ఆశ్చర్యపోయాడు. "ఇతను మనిషేనా లేదంటే ఆత్మనా?" అని అనిపించింది వీర్కి. శివని కొట్టిన వీర్ పరిస్థితేంటి? సుధీర్ తన ఫ్యామిలీ ఎల్డర్ పై అటాక్ చేయడం వల్ల ఎలాంటి శిక్ష అనుభవించబోతున్నాడు? అసలు శివ విందా ఫ్యామిలీకి ఎల్డర్ ఎలా అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.